లంచ్లోకి పులిహోర చేస్తున్నాను. దానికోసం ముందే అన్నం వండి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసేసాను. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేద్దాం. ఇందులో పచ్చిశనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయి. ఇవన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసి దోరగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి కొసలు కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా వేసుకుంటే మిరపకాయలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి కొంచెం మెత్తబడింది. ఇదిగోండి, లైట్ వైట్ కలర్లోకి చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఒక 20 జీడిపప్పు ముందే వేస్తే మాడిపోతుంది, అందుకని చివరిలో వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు పోపులో వేసుకుంటే పులిహోర చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చింతపండులో వేసే కంటే పోపులో వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండి పొయ్యి మీద పెట్టుకొని చింతపండు గుజ్జును పోసుకుందాం. ఇప్పుడు ఈ పోపు అంతా అన్నం మొత్తంకి కలిసేలా కలుపుకుందాం. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. అన్నం వండేటప్పుడే అన్నంలో సాల్ట్ వేసి వండాను. ఇప్పుడు చింతపండు కలుపుతాం కాబట్టి పులుపుతో ఉప్పు తగ్గుతుంది. సో ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు సరిగ్గా ఉడకకపోతే పులిహోర టేస్ట్ రాదండి. ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మొత్తం రైస్కి పట్టేలా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఉప్పు అయితే సరిపోలేదు, అందుకే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. వేడి చింతపండు పులిహోర రెడీ. నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం అండి. నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోరే టేస్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఉదయం పొంగనాల్లోకి చేసిన కారం పొడి, పులిహోర కారం పొడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కుదిరితే ట్రై చేయండి.